హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక తండ్రి తన కొడుకుతో ఒక మాట అన్నాడు. నేను ఇప్పుడు కష్టపడుతున్నాను నీ భవిష్యత్తు కోసం. 20 సంవత్సరాలు అతను పగలు రాత్రి కష్టపడ్డాడు, డబ్బు సంపాదించాడు, పెద్ద ఇల్లు కట్టాడు, కార్లు కొన్నాడు. కానీ ఒకరోజు అతని కొడుకు చెప్పిన ఒక మాట అతని గుండెని ముక్కలు చేసింది. నాన్న, మీరు నాకు అన్నీ ఇచ్చారు, కానీ నాకు నాన్నను మాత్రం ఇవ్వలేకపోయారు. రాజేష్ చిన్నప్పుడు చాలా పేదవాడు. ఒక్క జత చెప్పులు కూడా లేవు. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. నా పిల్లలు ఎప్పుడు కష్టపడకూడదు. ఆ రోజు నుంచి డబ్బే అతని లక్ష్యమైంది. సంవత్సరాలు గడిచాయి. వ్యాపారం మొదలుపెట్టాడు. పగలు రాత్రి పని మాత్రమే. చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత సక్సెస్ అయ్యాడు అన్నారు, కానీ ఇంట్లో అతని కుర్చీ ఎప్పుడు ఖాళీగానే ఉండేది. ఒకరోజు భార్య ఇంటిని సర్దుతుంటే కొడుకు డైరీ కనిపించింది. అందులో ఇలా ఉంది: ఈరోజు స్కూల్లో నాకు అవార్డు ఇచ్చారు. అందరి నాన్నలు వచ్చారు, మా నాన్న మాత్రం రాలేదు. ఈరోజు నా పుట్టినరోజు. నాన్న ఖరీదైన గిఫ్టులు పంపించారు, కానీ నేను ఎదురు చూస్తుంది నాన్న కోసం మాత్రమే. రాజేష్ ఆ డైరీ చదివి నిశ్శబ్దంగా ఏడ్చాడు. కొన్ని నెలల తర్వాత రాజేష్కి గుండెపోటు వచ్చింది. ఆసుపత్రిలో డాక్టర్ అన్నాడు, ఇకపై మీ జీవితాన్ని నెమ్మదిగా జీవించాలి అని. ఆ రోజు మొదటిసారి రాజేష్ తన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నాడు. బ్యాంకుల్లో కోట్ల రూపాయలున్నాయి, కానీ జ్ఞాపకాల్లో కుటుంబంతో గడిపిన సమయం చాలా తక్కువగా ఉంది. డిశ్చార్జ్ అయ్యాక కొడుకు దగ్గరికి వెళ్ళాడు ఏడుస్తూ. నన్ను క్షమించు అన్నాడు. కొడుకు నవ్వి అతన్ని హత్తుకొని ఒక మాట అన్నాడు. నాన్న, నాకు మీ డబ్బు అవసరం లేదు. ఇకపై ప్రతిరోజు ఒక 15 నిమిషాలు మీతో తాగే టీ చాలు అని చెప్పాడు. ఆ రోజు నుంచి రాజేష్ ప్రతి ఆదివారం కుటుంబంతో గడపడం మొదలుపెట్టాడు. అమ్మతో కూర్చొని కబుర్లు చెప్పాడు, భార్యతో కలిసి నడిచాడు, కొడుకుతో చెస్ ఆడాడు, మనవరాలికి కథలు చెప్పేవాడు. అప్పుడు అతనికి అర్థమైంది, డబ్బు సంపాదించడం విజయం కాదు, ఆ డబ్బుతో ప్రేమని కొనలేము. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక కాలేజీలో రాజేష్ని అడిగారు, సార్, మీ జీవితంలో అతిపెద్ద పాఠం మీరు నేర్చుకుంది ఏంటి అని. అతను చిరునవ్వుతో, డబ్బు మనకు ఇల్లును కొనిస్తుంది, కానీ ఇంట్లో నవ్వులను కాదు. డబ్బు మంచాన్ని కొనిస్తుంది, కానీ ప్రశాంతమైన నిద్రని కాదు. డబ్బు మందులు కొనిస్తుంది, కానీ ఆరోగ్యాన్ని కాదు. డబ్బు గడియారం కొనిస్తుంది, కానీ గడిచిపోయిన సమయాన్ని తిరిగి తీసుకురాలేదు. హాల్ మొత్తం నిశ్శబ్దమైంది. మంచి ఆరోగ్యం, మనల్ని ప్రేమించే కుటుంబం, నమ్మకమైన స్నేహితులు, ప్రశాంతమైన మనస్సు, మంచి పేరు, నేర్చుకునే అలవాటు, ఇతరులకు ఉపయోగపడే జీవితం. ఒకరోజు మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీతో రాదు, మీ కార్ మీతో రాదు, మీ ఇల్లు మీతో రాదు, కానీ మీ వల్ల ఎవరో ఒకరు నవ్విన జ్ఞాపకం, మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమగా చూసిన మీ కుటుంబంతో గడిపిన సమయం, అవి మాత్రమే మీ ప్రపంచంలో మీకు చాలా గుర్తుండిపోతాయి, మంచి జ్ఞాపకాలు అవుతాయి. ఈ రోజు నుండి మీ కుటుంబంతో కనీసం ఒక 30 నిమిషాలు గడపండి. మీ ఫోన్, మీ బిజీ లైఫ్ అన్నింటిని పక్కన పెట్టి ఒక్కసారి మీ పిల్లలతో కూర్చొని నవ్వండి. ఎందుకంటే డబ్బు మళ్ళీ సంపాదించవచ్చు, కానీ ఈరోజు గడిచిపోయిన సమయాన్ని ఎప్పటికీ తిరిగి కొనలేం. ఈ కథ నిజంగా మీ మనసును తాకి ఉంటే, డబ్బు అవసరమే, కానీ కుటుంబమే నిజమైన సంపద అని చిన్న కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.